అంటే తాగుడికి బానిస అయిపోయాడు. ఒకరోజు కొడుకు పెద్దదయ్యాడు. కొన్ని రోజులకి అంటే బై మిస్టేక్ చర్చికి పోతున్నాడు, బైబుల్ కింద పడి అతను బైబుల్ మీద తొక్కినాడు. అంటే బై మిస్టేక్, అది కావాలని చేయలేదు అతను. అతను అది చూసిన తన తండ్రి మత్తులో ఉన్న తన దగ్గరకు వచ్చి తనని గట్టిగా తను తిట్టేశాడు. అంటే బైబుల్ మీద తొక్కాను, నీకు ఎంత బైబిల్ అంటే భయం భక్తి లేదన్నట్టు గట్టిగా తిట్టి అరిచి చెప్తున్నాడు. అంటే అంత విలువైనది బైబిల్ అనేది మనకి. అటువంటిది బైబిల్ తొక్కిన కోపంతో ఉండగా ఆ కొడుకు బాధతో ఒక మాట అన్నాడు. కానీ కొన్ని సమయం తర్వాత నాన్న చూసిన కోపంగా తండ్రి కోపంగా చూస్తే అప్పటికి ఏమన్నాడు తెలుసా, అప్పుడు నేను పొరపాటున బైబుల్ని మిస్టేక్ తొక్కినా, కానీ నా తప్పే అది తొక్కడం. అది ఎంత విలువైనదో నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావే, నువ్వు బైబుల్ని తొక్కినట్టు కాదా, నువ్వు దేవుడే తొక్కినట్టు కదా. మరి నిన్నెవరు కొడతారు, నిన్నెవరు ప్రశ్నిస్తారు? నేను బై మిస్టేక్ అంటే దేవుని సేవలు అంటే దేవుని కోసం ప్రార్థిస్తూ ఉండేవాడిని, నువ్వు కూడా చేసేవాడివి. కానీ వేదానికి బానిసయ్యి, మత్తుకి బానిసయ్యి దేవుని వదిలేస్తున్నావు, వ్యతిరేకంగా జీవిస్తున్నావు. అటువంటి నీకు ఎవరు ప్రశ్నించరా? నీ దేవుడిని రేపు పొద్దున చనిపోయినాక తండ్రి అని ఆ కొడుకు ప్రశ్నించే తండ్రిని, అప్పుడు తన తండ్రి క్వశ్చన్ మార్క్, నిజమే కదా నా కొడుకు అనేది, బైబిల్ తొక్కినంత మాత్రాన నేను అంత ఆవేశంతో వచ్చాను, కానీ నేను చేసిన పనులకి నా దేవుడు మీద కాలు మోపినట్టే కదా. అవునా కదా? మనం చేసిన తప్పులకి పైన అనుభవిస్తామే అనుకోవచ్చు, కానీ ఈరోజు మనం చేసే తప్పులకి మనం దేవుణ్ణి అంటే దేవుని తొక్కినట్టు, అంటే అంత మీరు చేసే పాపాలకి అంత లెవెల్ వస్తుంది. సాతాను అనేవాడు నవ్వుతాడు. మనం చేసే తప్పులకి మన దేవుడు ఏమంటే బాధపడతాడు. అయినా మన చేయి విడవకుండా చివరి వరకు మనకు తోడుగా ఉండాలి. ఏదైనా కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడా దేవుడానికి ప్రతి ఒక్కరు అనతలమే. అవునా కదా? అటువంటిది మనం చేసే తప్పులకి దేవుడు ఎంత శిక్షణ ఇస్తారు. ఈరోజు ఆ శిక్షణన్నిటిని మన కోసం, మనం చేసే తప్పులని దేవుడు మన కోసం అనుభవించిన దినం ఈరోజు. మన కోసం అనుభవించడమే కాదు, ప్రాణాలనే వదిలిపెట్టాను. అటువంటి గొప్ప దేవుడికి ఈ రోజైనా కనీసం మారుతారని నేను చెప్తున్నా. సరేనా? రేపు పొద్దున మీరు ఏ తప్పు చేసినా ఆలోచించి మాట్లాడే ముందైనా కానీ, చేసే పనుల్లో కానీ ఒక నిమిషం అక్కడే నిలబడి ఆలోచించి ఈ పని నేను చేయడం వల్ల మంచిగా దేవునికి ఇష్టమేనా, సాతాను ఏ విధంగా ఉంటాడు, నేను ఈ పని చేస్తే సాతాను నవ్వుతారా, దేవుడు బాధపడతారని మీరు ప్రశ్నించుకొని ఏదైనా మాట్లాడే ముందు మాట్లాడి చేయండి. సరేనా? నచ్చింది ఎవరికన్నా? వెళ్తున్నా బయట.